చంద్రుడు సముద్రపు అలల్ని కంట్రోల్ చేస్తాడని మనందరికీ తెలుసు. కానీ అదే చంద్రుడు భూమిలో ఉన్న తేమని, మరి మొక్కలో ఉన్న రసాన్ని కంట్రోల్ చేస్తాడని తెలుసా మీకు? ముఖ్యంగా అమావాస్య నుండి పౌర్ణమి ఈ 15 రోజులు చంద్రుడి ఎఫెక్ట్ ప్లాంట్స్ మీద చాలా ఉంటదంట. సో ఆ ఎఫెక్ట్ ఉంటే అసలు ఏంటి, ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటది, అండ్ అలానే ఈ 15 రోజుల్లో ఒక రోజు విత్తనం వేస్తే మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయంట. కలుపులు తీసేస్తే అసలు రాకుండా ఉంటాయంట. సో అసలు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఏం జరుగుతుంది, ఈ 15 రోజుల్లో ఏ టైంలో మనం ఫార్మ్ లో ఏ యాక్టివిటీస్ చేస్తే మంచిదో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక ఆర్టికల్ చదివాను, నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ పవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం. సో వీడియోలోకి కంప్లీట్ గా వెళ్లే ముందు మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఫస్ట్ పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డే. దాని తర్వాత కృష్ణపక్షమి. కృష్ణపక్షం అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత 10 to 12 డేస్ ఉండేది కృష్ణపక్షమి. దాని తర్వాత వచ్చేదే అమావాస్య. సో ఈ 3 ప్రతి 15 రోజులు జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది అండ్ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి, అమావాస్య రోజు ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఇది వచ్చేసి పౌర్ణమి, ఫుల్ మూన్ డే. ఫుల్ మూన్ డే రోజు ఏం జరుగుతుంది అంటే, మూన్ అనేది ఫుల్ గా వస్తుంది కాబట్టి ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటది మూన్ లో. సో ఆ టైంలో ఏమవుద్దంటే వేరులో ఉన్న రసాన్ని మొత్తం స్టెమ్స్ కి వచ్చేసి స్టెమ్స్ నుంచి లీవ్స్ కి వచ్చేస్తాయి అనమాట. ఆ రసం మొత్తం మన ఆకుల్లో ఉంటది. సో ఆకులు అప్పుడు బ్రైట్ గ్రీన్ కలర్ లోను అండ్ ప్లాంట్ కూడా మంచి ఎనర్జెటిక్ గా అండ్ హెల్దీగా కనిపిస్తుంది. ఆ టైంలో ఏమవుద్దంటే పురుగు అనేది ఆకుకి బాగా అట్రాక్ట్ అవుద్ది. ముఖ్యంగా ఆకులు తినే పురుగులు ఉంటాయి కదా, అవన్నీ బాగా అట్రాక్ట్ అవుతాయి అనమాట. సో ఆ టైంలో మనం పురుగులను కొంచెం నివారించుకుంటే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం వాటరింగ్ అనేది నార్మల్ గా ఇచ్చేసుకోవచ్చు. మీరేమన్నా ఫర్టిలైజర్ స్ప్రే చేద్దాం అనుకుంటే లైక్ ద్రవజీవామృతం గానీ, పంచగవ్య గానీ, ఇవి మనం డైరెక్ట్ గా మొక్కల మీద స్ప్రే చేసేస్తే లీవ్స్ మీద పడతాయి కదా, లీవ్స్ నుంచి డైరెక్ట్ గా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో మీరు ఎవరైనా ఫర్టిలైజర్ స్ప్రే చేద్దాం అనుకుంటే పౌర్ణమి టైంలో స్ప్రే చేయడం మంచిదన్నమాట. అండ్ అలానే ఇంకోటి బెస్ట్ థింగ్ దీంట్లో మనం పాటించాల్సింది ఏంటంటే, మీరు ఎవరైనా విత్తనాలు నాటుకుందాం అనుకుంటే పౌర్ణమి టైంలో నాటుకుంటే చాలా మంచిది. లైక్ వరి గానీ, లేదా మొక్కజొన్న గానీ, లేదా ఆకుకూరల విత్తనాలు గానీ, ఇవన్నీ పౌర్ణమి టైంలో మనం నాటుకుంటే ఈ విత్తనాలు అనేవి చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట. ఈ పౌర్ణమి టైం ఏ మొక్కలకి బాగా హెల్ప్ అవుద్దంటే, భూమి పైన పెరిగే మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుద్దన్నమాట. అండ్ ఈ టైంలో మనం పాటించాల్సింది ఏంటంటే, వేర్లను మనం కదిలించకూడదు. ఎందుకంటే చాలా వీక్ గా ఉంటాయి కాబట్టి మనం రూట్స్ అనేవి డిస్టర్బ్ చేయకుండా ఉంటే మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. పౌర్ణమి అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 to 12 డేస్ కృష్ణపక్షమి. ఈ కృష్ణపక్షమి రోజు కొంచెం ఎనర్జీ అనేది తగ్గుతూ ఉంటది. సో ఈ టైంలో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు అంటే, మొక్కలు తీసి నాటుతాం కదా, ఇప్పుడు నర్సరీ నుండి మనం టమాటో మొక్క, వంగ మొక్క తెచ్చుకుంటాం. సో విత్తనాల నుంచి కాకుండా మనం మొక్క తెచ్చి పెంచుకుంటాం కదా. సో అలాంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవచ్చు. వేరే చోట నుంచి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఈ కృష్ణపక్షి టైంలో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే మంచిది. అండ్ అలానే మీరెవరైనా కలుపులు తీసేద్దాం అనుకుంటే ఇది ఒక బెస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే ఎనర్జీ అనేది తగ్గి రసం అనేది ఆకుల నుండి వేరుల్లోకి వెళ్ళే సమయం ఇది. సో ఈ టైంలో పైన భాగం వీక్ గా ఉంటది, కింద భాగం వీక్ గా ఉంటది. సో ఈ టైంలో మనకు కలుపు గనక తీసేసుకుంటే కలుపు మళ్ళీ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటదన్నమాట. ఈ కృష్ణపక్షమి ఎలాంటి మొక్కలకి బాగా హెల్ప్ అవుద్దంటే, గ్రౌండ్ లెవెల్ కింద పెరుగుతాయి కదా, లైక్ క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, ఆనియన్ గానీ, ఈ వీటన్నిటికి మొక్కలకి చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో మనం భూమికి ఇచ్చుకునే ఎరువు ఉంటది కదా, లైక్ జీవామృతం గానీ, ఏదన్నా భూమికి ఇచ్చుకునే బలాన్ని మనం ఆ టైంలో ఇచ్చుకుంటే ఈ వేర్లకు అనేది తొందరగా పడుతుంది. ఫైనల్ గా వచ్చేసి అమావాస్య. ఈ అమావాస్య రోజు మొక్కలు కొంచెం వీక్ గా ఉంటాయి. సో ఆ టైంలో మనం కొత్త విత్తనాలు వేయడం గానీ, లేదా మొక్కలు తీసుకొచ్చి ట్రాన్స్‌ప్లాంట్ చేయడం గానీ, ఇవేం యాక్టివిటీస్ చేయకూడదు. ఎందుకంటే మొక్కలు అనేవి చాలా వీక్ గా ఉంటాయి. అండ్ మనం విత్తనాలు వేసినా అండ్ మొక్కలు తీసుకొచ్చి పెట్టినా అవి బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కృష్ణపక్షమితో కంపేర్ చేస్తే అమావాస్య రోజు కలుపులు తీయడం వల్ల మళ్ళీ రాకుండా ఉంటాయన్నమాట. అండ్ అలానే ఏ యాక్టివిటీస్ చేసుకోవచ్చంటే, భూమి దున్నడం, ఎరువేసుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ ఈ అమావాస్య రోజు చేసుకుంటే నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి మనం మంచిగా భూమి మొత్తం తయారుంటది కాబట్టి విత్తనాలు వేసుకోవచ్చు. అండ్ ఆ పౌర్ణమి రోజు విత్తనాలు అనేవి బాగా వస్తాయి. సో అలాగా ఈ 15 డేస్, ఈ 30 డేస్ మనం గనక ఈ సైకిల్‌లో ఒక ఆర్డర్‌లో మనం మాట్లాడుకున్నట్టు, మనం డిస్కస్ చేసినట్టు ఫాలో అయితే ఫార్మ్ యాక్టివిటీస్ అనేవి బాగా ఉంటాయి. ఇవన్నీ మన పూర్వీకులు ఇంతకు ముందే ఫాలో అయ్యేవాళ్ళు. మూన్ చూసి ఓకే, మనం రేపు అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకునేవాళ్ళు. సో అవే పద్ధతులు మళ్ళీ మనం ఫాలో అవుదాం. సో ఒక్కొక్కటి మనకు తెలుస్తున్నాయి ఇప్పుడే స్లోగా. సో అవన్నీ కూడా మనం ఫాలో అవుదాం.
ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినప్పుడు నేను వెంటనే ఇలా వీడియో అయితే చేసి మీ ముందు పెట్టేస్తాను. సో మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా అంటే ఏం చేయాలి తెలుసు కదా, జస్ట్ సింపుల్ గా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇష్టపడినా ఆర్ ఫార్మర్స్ ఉన్నా ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేసి వాళ్ళకైతే హెల్ప్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.